ఈ రోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు దోసుకుపోతున్నారు, దానికోసం తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గం అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. నిధులను అరికట్టాలి, ఈ దోపిడీని అరికట్టాలని చెప్పి 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిండు. ఇదే నియా పోలీసు దాదాపు యాక్షన్ లో 100 కోట్ల రూపాయలకు ఎకరానికి పోయే విధంగా అభివృద్ధి చేసిండు. కానీ ఏదైతే కాళోజీ గారు చెప్పారో, కాళోజీ గారు చెప్పినట్టు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం నుండి తరిమికొట్టాలన్నట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆంధ్ర పాలకులను ప్రాంతం నుండి తరిమికొట్టినాం. కానీ ఈ రోజు ప్రాంతం వాడే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో వచ్చి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మొత్తం ఇక్కడ ప్రాంతం వాడు వచ్చి ఢిల్లీకి కప్పం కట్టాలి, ఆంధ్ర వారికి దోసుకుపోయే విధంగా మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ఎప్పటికప్పుడు ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ ను ప్రశ్నిస్తూనే ఉంటాము. ఇప్పటికీ దాదాపు 9 కమిటీలకు మేము రిపోర్ట్ ఇచ్చాము, వారందరికి కూడా చెప్పాము తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి, లేకపోతే ప్రజాక్షేత్రంలో దీనిపైన ప్రశ్నిస్తూ ఉంటాం, పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం.